కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత ఆకాంక్షిస్తూ ఈ నెల కథ. అతను ఆమె. కలం గంటి భానుమతి గారు. గళం భమిడిపాటి సరిజ్యోత్స్న. విందామా? అతను ఆమె కథ. రైలు ఆగినట్లయింది. స్టేషన్ అనుకుంటాను. కళ్ళు విప్పకుండానే వెచ్చదనం కోసం రగ్గుని మెడవరకు లాక్కుని ఒత్తిగిల్లాను. మాటలు ఒక్కసారిగా పెద్దగా వినిపించి నా బెర్త్ దగ్గరగా ఆగాయి. మళ్ళా గట్టిగా మాటలు. ఇంత గట్టిగా మాట్లాడతారేంటి? అందరూ పడుకున్నారని తెలీదా? శివయ్య, తెల్ల దుప్పట్లు రగ్గులున్నాయి అని ఒకళ్ళు. ఇందులో పూరీలున్నాయి అక్క, ఈ సంచిలో స్టీల్ డబ్బా ఉంది, అందులో కూర పెట్టాను. ఇందులో పప్పు చెక్కులు చేగోడీలున్నాయి, నీళ్ల సీసా ఇదిగో ఈ మూల పెట్టా. మత్తుగా ఉన్న నేను ఓ కన్ను తెరిచి చూశాను. కింద 2 బెర్తుల మీదకి వచ్చినవాళ్లు. ఈ 10 మంది వాళ్ళని సాగనంపడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళ నలిగిన బట్టల్ని చూసి అనుకున్నాను, పొరపాటున ఈ ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎక్కారా ఏమా అని. కాస్త మెల్లిగా మాట్లాడండి, మేమంతా పడుకుని ఉన్నాం అని ఎవరో గట్టిగా అన్నారు. నేను అనాలనుకున్నది అనలేకపోయాను. ఇంకెవరో అన్నారు. ఒక్కసారి నిశ్శబ్దం. మళ్లీ మాటలు. ఈసారి గుసగుసలు. మీ మల్లేశం పెళ్ళేమైనా చేసుకుంటాడేమో కనుక్కో అన్నయ్యా. దిగండి, రైలు కదులుతుందో ఏమో ఎవరో హెచ్చరించారు. అందరూ వెళ్ళిపోయారు. రైలు కదిలే సమయానికి అతను ఆమె వచ్చారు. నా బెర్తు దగ్గర నుంచున్నారు. నీకు గర్వంగా ఉందా అన్నాడు ఆమె పక్కన సరిచేస్తూ. అవును, మనలాంటి అదృష్టం అందరికీ రావాలి అంది పడుకుంటూ. పడుకో, బాగా తెల్లారాక అందరూ లేచినప్పుడు మనం కూడా లేద్దాం. ఆ తర్వాత నిశ్శబ్దం. నాకేం వినపడలేదు. నా నిద్రపోయింది. మీరొక్కరూ ఎందుకు ఇక్కడికొచ్చేయండి అన్న కొడుకు దగ్గరికి ప్రయాణం అవుతున్నాను. రాత్రి ఫ్లైటు. అంతవరకు కుర్లాలో ఉన్న తమ్ముడి దగ్గర ఉండి అక్కడి నుంచి టాక్సీ తీసుకుని ఒక్కడిని వెళ్ళిపోతాను. ఆలోచిస్తూనే నిద్రపోయాను. కాఫీ, టీ అని అరుస్తున్న అబ్బాయిని పిలిచడిగాను ఏం స్టేషను అని. వరంగల్ అని చెప్పి ఆగాడు గాని నేను కాఫీ, టీ 2 వద్దన్నాను. కాజీపేట వచ్చేసరికి బాగా వెలుగొచ్చింది. అందరూ కింద కూర్చున్నారు. అప్పుడు చూశాను వాళ్ళిద్దరిని. పెళపెళ్లాడుతున్న తెల్ల కొత్త బట్టల్లో అతను, మెరుపు మెరుపుల ఎర్ర చీరలో ఆమె చెరో కిటికీ పక్కన కూర్చున్నారు. ఇద్దరూ నలుపే, 60 దాటిన వాళ్లే. ఇద్దరికీ కళ్ళజోళ్లున్నాయి. ఇద్దరు జుట్టు బాగా తెల్లగా ఉంది. కొనుక్కున్న నవల్ని చదువుకుంటూ మధ్యలో వాళ్ళని చూస్తున్నాను. ఇద్దరు కూడా ఎవరితోనో సెల్లో మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడుతుంటే అందరూ విసుగ్గా వాళ్ళని చూశారు. సికింద్రాబాద్లో రైలాగాక కాఫీ తాగి లోపలికొచ్చేసరికి అతను ఆమె పూరీలు తింటున్నారు. తినడం అయిపోయాక ఆ పేపర్ ప్లేట్లని ఎక్కడ పారేయాలో వాళ్ళకి తెలియలేదు. ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి కిటికీ తలుపు తీయడానికి రాలేదు. అక్కడ చేయి కడుక్కునే బేసిన్ కింద ఉంటుంది, అక్కడ వేసిరండి అని నా పక్కనున్న నీలం టీషర్ట్ అతను అన్నాడు. మేం మొదటిసారి ఇట్లాంటి దాంట్లో వస్తున్నాము, అందుకే తెలియలేదు అంది ఆమె సిగ్గుపడుతూ. ఈ లోపల ఆమె సెల్ మోగింది. కిటికీ వైపుకు జరిగి తలని కిటికీ కానించి హలో అంటుంటే ఆమె ముఖంలో నవ్వు, సంతోషం 2 కనిపిస్తున్నాయి. మాకు ఫ్రెండ్స్ ఎక్కువ, ఆమెకి ఇంకా ఎక్కువ అన్నాడాయన. ఆ మాట నిజమే. 10 నిమిషాలకొకసారి ఆమె ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది. నాకు ఓ సెల్లుంది, ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. చాలామంది వచ్చారే మిమ్మల్ని దింపడానికి అన్నాను. గర్వంగా వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు చూసుకున్నారు. ఆ వెంటనే ఆమె లేచి నన్ను కిటికీ దగ్గర కూచోమన్నట్టు చేత్తో సైగ చేసింది. ఆమె వెళ్ళి భర్త పక్కన కూర్చుంది. నేను కిటికీ దగ్గరగా జరిగాను. వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, మాలాగా ఓ చిన్న చెక్క పొలం ఉన్నవాళ్ళు. నా కోసం నడిచి 1 మైల్ దూరం, ఆటోలో 6 కిలోమీటర్లు, బస్సులో 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ వచ్చారు. వాళ్ళంతా నా రక్తం పంచుకున్నవాళ్లు కాదు, మనసును పంచుకున్నవాళ్ళు. ఈ నేళ్లకి కొడుకుని కలుసుకోవడానికి వెళ్తున్నానని నా సంతోషాన్ని పంచుకుందుకొచ్చారు. ఆ కళ్లల్లో సంతోషము, మెరుపు. ఒకప్పుడు అమెరికా వెళ్తుంటే నా కళ్ళల్లో, తుర్క కళ్ళల్లో ఇలాంటి మెరుపు, సంతోషం ఉండేవి. ఈ రోజును కాదు,
ఎందుకంటే దుర్గ పైలోకానికి చేరుకొని 14 నెలల 11 రోజులైంది. ఏదో రోజులు ఈడుస్తున్నాను. ఎక్కడున్నాడు మీ అబ్బాయి? నా పక్కనున్న నీలం షర్టు అడిగాడు. బొంబాయి. గర్వం గొంతులో కళ్ళల్లో. నేను రైలు ఎక్కడం ఇదే మొదలు. పెద్దాడు తిరుపతి తీసుకెళ్తానన్నప్పుడు అత్తమ్మకి పక్షవాతం వచ్చింది. అప్పుడు వెళ్ళలేదు. అమ్మ దిగులు పడమాక, నేను ఏసీ రైల్లో హైదరాబాద్ తీసుకెళ్తాను, బొంబాయి ఢిల్లీ చూపిస్తాను అని అన్నాడు. కానీ వాడే టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకుందామే. అతను అందుకున్నాడు. ఆడికి పెద్దగా చదువు రాలేదు. 10వ క్లాస్ పాస్ అయ్యాక మిలిటరీలో మా ఊరి మనిషి చేర్పించాడు. కానీ యుద్ధంలో పోయాడు. ప్రాప్తం అంతే. చేతికి అందొచ్చిన వాడిని అలా దేశానికి ఇచ్చేశాం. గొంతులో జీరా వణుకు. నేను అంతేగా. చేతికి అందొచ్చిన వాడిని అమెరికాకి అప్పచెప్పేయలేదు. ఆ రెండిటి తేడా నాకు బాగా తెలుసు. మా చిన్నాడు వాడొక్కడే మిగిలిన కొడుకు. చదువుకుంటానంటే వద్దనలేదు. విజయవాడలో ఉంచి చదివించాం. వాడి స్నేహితుడు బొంబాయి తీసుకెళ్లాడు. అక్కడ ఉద్యోగం. ఈ నెల తర్వాత ఇప్పుడు జీతం పెరిగిందట. ఇల్లు కూడా దొరికిందట. రమ్మనమంటే మేము వెళ్ళలేదు. మా ఊరు విడిచి వెళ్ళాలనిపించలేదు. ప్రతి మధ్యతరగతి వాడి కథ ఇలాగే ఉంటుంది. ఓల్డ్ స్టోరీ. 2 నెలల క్రితం మా ఇద్దరికి చెరో సెల్ ఫోను కొనుక్కోవడానికి డబ్బు పంపించి అందులోంచి మాట్లాడమన్నాడు. ఓ రోజున ఫోన్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని అన్నాడు. అట్టాగే ఆశ్చర్యపరిచాడు. బొంబాయి రావడానికి 2 టికెట్లు పంపాడు అని ఆశ్చర్యపోయాం. మరో 10 రోజులకి విజయవాడ హోటల్లో ఏసీ గదిని 2 రోజులకి తీసుకున్నట్లుగా కాగితాలు పంపాడు. అది ఆశ్చర్యమే. ఆ తర్వాత మరో వారం రోజులకి చెక్కు పంపించాడు. జగ్గేపేట వచ్చి మార్చుకుని డబ్బు తీసుకున్నాం. అన్నీ ఆశ్చర్యమే. అవును, వాళ్ళకి అన్నీ ఆశ్చర్యమే. ఆశించకపోతే అన్నీ ఆశ్చర్యమే. విజయవాడ వచ్చాం. దుర్గమ్మని చూసాం. పానకాల స్వామిని చూసాం. ఇవన్నీ చూస్తామని అనుకోలేదు. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. పొద్దున్న స్టేషన్కి వచ్చాం. మా ఊరు వాళ్ళందరూ వచ్చారు. అందరూ శ్రద్ధగా ఆ ఓల్డ్ స్టోరీని వింటున్నారు. నాకు మాత్రం అంతమంది ఉన్న అతని మీద ఈర్ష్య కలిగింది. నాకు చుట్టాలున్నారు, స్నేహితులున్నారు. కానీ తామరాకు మీద నీటి బొట్లలా ఉంటారు. ఎక్కడ దిగాలి? నీలం షర్టు పక్కనున్న మనిషి అడిగాడు. బొంబాయి అంది ఆమె. బొంబాయి సరే, ఏ స్టేషన్లో? నాకు తెలీదు అంటూ ఆమె చిన్నపిల్లల భర్తను చూసింది. వింతగా చూశాం. తెలియకుండా ఎలా దిగుతారు, ఎక్కడ దిగుతారు? ఓల్డ్ స్టోరీ, కానీ మలుపు తిరుగుతోంది. అతను పర్సులోంచి టికెట్ తీసి చూపించాడు. అది సిఎస్టీ వరకు ఉంది. కళ్యాణ్లో దిగమని అన్నాడు. వస్తానన్నాడు. ఈ లోపల సెల్లు మోగింది. అతను లేచి ఓ పక్కకెళ్ళాడు. ఆమె మొదలుపెట్టింది. ఆయన అన్నీ చెప్పలేదు. మా మల్లేశాన్ని చదివించడానికి ఇద్దరం ఎంతో కష్టపడ్డాం. వేరే వాళ్ళ పొలాల్లో ఆయన పనిచేశారు. నేను 2 ఇళ్లలో వంట చేయడం మొదలెట్టాను. మళ్ళీ పాత కథే. మా అక్క పెద్దగా చదువులు లేవు. మా అక్కన్నా మంచిగా బతకాలని వాడిని చదివించాలనుకున్నాం. మేం కూడా అంతేగా. మా తరానికి మా వాడి తరానికి తేడా ఉండాలనుకున్నాం. ఇల్లు అది తాకట్టు పెట్టి అమెరికా పంపాం. మా కష్టమంతా మా వాడికి తెలుసు. అందుకే మమ్మల్ని ఓ రాజు ఓ రాణిలాగా వాళ్ళ ఊరు తీసుకెళ్తానన్నాడు. అలాగే చూసుకుంటానన్నాడు. మా వాడు ఈ మాటలు అన్నాడో లేదో నాకు తెలీదు. అయితే ఇలాంటి అర్థం వచ్చే మాటలు మొదటిసారి అమెరికా వెళ్లే ముందు అన్నాడు. తర్వాత పిల్లలు పుట్టాక తీసుకెళ్లాడు. ఓసారి అక్కడ దుర్గకి ఒంట్లో బాగాలేకపోతే అమెరికాలో అన్నీ ఖరీదు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని మమ్మల్ని అడగకుండా విశాఖపట్నానికి టికెట్లు కొనేశాడు. వచ్చిన తర్వాత 4 రోజులకి హాస్పిటల్లో చేర్పించాను. అంతే. ఇంటికి తిరిగి రాలేదామె. అమెరికా వెళ్ళకపోతే దుర్గ బతికేదా? ఎన్నేళ్లైంది మీ అబ్బాయి వెళ్ళి? ఇంతవరకు మాట్లాడని తెల్ల చొక్కా మీద చేతుల్లేని గచ్చకాయ రంగు స్వెట్టర్ వేసుకున్న మనిషి అడిగాడు. 11 ఏళ్లయింది. అమ్మో, అన్నేళ్లైందా? గుర్తుపడతారా? ఎవరో అడిగారు. పాత కథలో మలుపు ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే మాట వాడితో చెప్పాం. వాడో ఫోటో పంపించాడు. సూటు టైల్లో ఎంత చక్కగా ఉన్నాడో. అద్దం కట్టించి గోడకు పెట్టాం. దాని సంగతి మర్చిపోయాం. దాన్ని మాతో తెచ్చుకోలేదే. ఏదో జరగకూడంది జరిగిపోయినట్లు అనిపించింది. ఎలా మరిప్పుడు? పోనీ మిమ్మల్ని గుర్తుపడతాడా?
వాళ్ళ కథని కాదు, జీవితాన్ని వింటూ మనసుతో చూస్తున్నాను. మీ ఫోటో పంపారా? మా మల్లేష్ కూడా అదే అన్నాడు, ఫోటో పంపమని. జగ్గపేట వెళ్ళి తీసుకున్నాం. ఓ వారం రోజులు వర్షాల మూలంగా తెచ్చుకోలేదు. అందరూ తెలియకుండానే తలలు ఊపుతున్నారు. అట్లాగే ఓ రోజున తెచ్చుకున్నాం. అదంతా తడిసిపోయింది. ఎండుతుందని ఫ్యాన్ కింద పెట్టాం. ఎండాక కవర్ తీసి చూసాం. 2 ఫోటోలు అతుక్కునున్నాయి. తీసేసరికి మొహాల మీద మచ్చలు మచ్చలు, అచ్చులు అచ్చులు. అందరం ఉస్సూరుమన్నాం. అదే వాడిచ్చిన అడ్రస్కు పంపాం. అయినా వాడిని మేము, మమ్మల్ని వాడు గుర్తుపట్టగలం. మా రక్తాన్ని ఎలాగైనా గుర్తుపట్టగలం. ఇదే సెంటిమెంట్స్ పెద్దవాళ్ళకి. కొడుకులు ఏ సెంటిమెంటు లేకుండా ఉంటారు. రక్త సంబంధం కన్నా ఆర్థిక సంబంధాలే బలం కదా. గుల్బర్గా దాటాం. ఇదే ఆఖరి కావచ్చు. మల్లేసి ఎప్పటికీ ఉండమని అంటున్నాడు కానీ పెద్దవాళ్ళం అయిపోయాం. మేం చేయగలిగేది ఒక్కటే, వాడిని స్వేచ్ఛగా వదిలేయడం. మా జీవితం మాకుంది కదా. మేము అలాగే అనుకున్నాం, మా జీవితం మాకుంది. కానీ కొడుకు ఒప్పుకోలేదు. పిల్లలు పుట్టిన 2 సార్లు వెళ్లాల్సి వచ్చింది. 6 నెలలు. ఒకసారా 2 సార్లా? 8 సార్లు. ఆఖరికి దుర్గకి ఒంట్లో బాగాలేకపోతే ఇండియా పంపించేశాడు. అక్కడ వైద్యం ఖరీదు అని, పాపపుణ్యాల సంగతి ఆలోచించలేదు. లాభ నష్టాల గురించి ఆలోచించాడు. మీకేదైనా అయితే? ఇద్దరూ నవ్వారు. మాకా ఏదన్నా అయితేనా? మా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యనే పోతాం. కొడుకు దగ్గరే పోవాలని నియమమా? ఆయనకున్నంత జ్ఞానం, వైరాగ్యం నాకింకా రాలేదు. ఇంకా కొడుకునేం చూస్తాం? కష్టపడి చదివించాం, పెళ్లి చేస్తాం. వాడు వాడి బతుకుని చూసుకోవాలి, మనం పక్కకి తప్పుకోవాలి. వాడు మమ్మల్ని చూడాలని మేము అనుకోవడం లేదు. మరో మలుపు. నాలో ఉన్నదదే, కొడుకు తండ్రిని చూడాలి. కానీ ఇతను వేరే అంటున్నాడు. కొడుకు తండ్రిని చూడాలని లేదు అంటున్నాడు. టీవీలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. తండ్రి పోతే అమ్మయ్య బరువు తగ్గింది అనే కొడుకుల గురించి. మేం పోతే మా కోసం బాధపడే వాళ్ళ మధ్య ఉంటున్నాం. మేము అందరం ఓ వయసు వాళ్ళం. అందరూ ఒకలాగానే ఆలోచిస్తాం. అందరి ఆలోచనలు ఒకటే. ప్రతి నిమిషం మా కోసం జీవిస్తున్నాం. ఊరి సంక్షేమం కోసం మేమంతా శ్రమపడుతున్నాం. మా ఊరి చరిత్రని, మాకు తెలిసిన తెలుగువారి చరిత్రని ముందు తరాల వారికి అందిస్తున్నాం. ఈ మాటలు విన్నాక నా కర్తవ్యం ఇదే అనిపించింది. రాత్రి అందరం తినడం అయ్యాక మేమంతా పడుకోబోయాం. వాళ్ళిద్దరూ పడుకోవడానికి ఇష్టపడలేదు. మాకు నిద్ర రాదు, మేము ఇలాగే కూర్చుంటాం అని వాళ్ళిద్దరూ కింద బర్త్ మీద కూర్చున్నారు. నన్ను ఆమె బర్త్ మీదకి వెళ్ళి పడుకోమన్నారు. నా మధ్యభర్తని వాడలేదు. మేం లేపుతాం, కాస్త విశ్రాంతిగా ఉంటుంది, పడుకోండి అనంటే వాళ్ళు వినలేదు. పూనా వచ్చాక కొడుకు ఫోన్ చేశాడు. అతడు సంతోషంగా ఆమెతో కొడుకు అన్న మాటలన్నాడు. ఆటోలో డోంబివిల్లి స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి లోకల్ తీసుకుని కళ్యాణ్లో మన కోసం చూస్తానని అన్నాడు. ఈ మాటలు అందరం విన్నాం. శివయ్య తన జీవితం గురించి చెప్పినంత సులభంగా నేను చెప్పలేను. అమెరికా జీవితంలోని పై మెరుగులు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితాన్ని ఏలుతున్నది హిపోక్రసీ. పూనా దాటాక వర్షం మొదలైంది. కొడుక్కి ఫోన్ చేశాడు. ఆమె అతడి వైపే ఆతృతగా చూస్తోంది. తీయడం లేదే అన్నాడు పాలిపోయిన మొహంతో. మళ్లీ చేశాడు. రింగ్ అవుతోంది, కాని తీయడం లేదు. వాళ్ల గాబరా చూసి నేను లేచి వాళ్ల పక్కనే కూర్చున్నాను. మా మాటలు వింటున్న మిగిలిన ముగ్గురు కూడా లేచి బర్తిని పైకెత్తేసి కూర్చున్నారు. కళ్యాణ్ వచ్చేస్తోంది. బయట చీకటి, వర్షం. సెల్లెందుకు తీలేదు? ఏం జరిగింది? అసలు ఏం జరిగి ఉంటుంది? ఏదైనా చచ, ఆ ఆలోచన మంచిది కాదు. అతను రాకపోతే మరి వీళ్ళు? భాష తెలీదు, ఊరు కొత్త. అందరి మత్తు, నిద్ర ఎగిరిపోయింది. ఏమైందో సెల్ తీయడం లేదు. అతనేం మాట్లాడలేదు, గంభీరంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళు మూసుకుంది. ప్రార్థిస్తోందో ఏమో. నాకు తెలియకుండా నేను కూడా దేవుణ్ణి వేడుకున్నాను, కొడుకుని వీళ్ళని కలపమని. కళ్యాణ్ వస్తోంది. లైట్లున్నాయి, కాని చీకటిగా అనిపిస్తోంది. వర్షం బాగానే పడుతోంది. గుమ్మం దగ్గర నుంచుందాం అని అన్నాను. నిశ్శబ్దంగా చెరో పెట్టే చెరో చేతి సంచి తీసుకుని తలుపు దగ్గర వాష్ బేసిన్ దగ్గర నుంచున్నారు. వాళ్ళిద్దరి వెనకాల మేమంతా నుంచున్నాం. మరాఠీలో అరుస్తున్న కూలీల గొంతులు, ప్లాట్ఫారం మీద మెల్లగా నడుస్తున్న రైలు. కొడుకు కనిపిస్తే చెయ్యి ఊపడానికి శివయ్య చెయ్యెత్తి రెడీగా ఉన్నాడు. అతడి పక్కనే ఆమె కూడా ఆతృతగా చూస్తోంది.
మేమందరం మెడలు రిక్కించి చూస్తున్నాం. సన్నగా నల్లగా ఓ 30 సంవత్సరాల వయసు గల యువకుడి కోసం వీళ్ళిద్దరి పోలికలు పట్టుకుని వెతుకుతున్నాం. ఒక్కసారిగా రైలాగింది. మీరిద్దరూ ముందు దిగండి, మీ సామానిస్తాం అని వాళ్ళని దిగమని పెట్టెలు బ్యాగులు అందించి మేం కూడా దిగాం. అందరము మాటలు మర్చిపోయాం. మళ్ళీ సీడి అటు ఇటు చూస్తున్నాం. అవడానికి స్టేషన్ పెద్దదే, కానీ దిగిన వాళ్ళు పట్టుమని 10 మంది కూడా లేరు. మరాఠీలో మాటలు, అనౌన్స్మెంట్లు, వర్షం చప్పుడు. దడదడలాడుతున్న వాళ్ళిద్దరినీ షెడ్ కింద నుంచోమని చెప్పి రైలు దగ్గరకొచ్చాం. ఈ చీకట్లో వర్షంలో అలా పెద్దవాళ్ళని వదిలేయడానికి మాకే బాధగా ఉంది. కళ్యాణ్లో రైలు ఎక్కువసేపు ఆగదు. అమ్మా, నాన్నా అన్న పిలుపు చీకట్లోంచి చీల్చుకుంటూ వచ్చింది. ఆ 2 తెలుగు పదాలు అందరి ఆందోళనని ఇట్టే తీసేసింది. మల్లేసా, ఓ చేత్తో పెద్ద నల్లటి గొడుగు, రెయిన్ కోటు, టోపీ వేసుకున్న యువకుడు వాళ్ళ దగ్గరకొచ్చి టోపీ తీసేసి గొడుగుని తల్లిదండ్రి మీద వర్షం పడకుండా ఉంచి ఎడం చేత్తో తల్లిదండ్రిని తన గుండెలకి హత్తుకున్నాడు. మాకు మాటలు రాలేదు. గుండె గొంతుకలో అడ్డుపడింది. మరి మాటలు వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు. ఆ స్పర్శ చాలు, అదే ఎన్నో మాటలు మాట్లాడింది. గబగబా మా అందరినీ పరిచయం చేశాడు. సెల్దీలేదే, ఒకటే కంగారు పడ్డాం. ఇంటి నుంచి ఆటోలో వస్తుంటే జారిపడ్డాను. అప్పుడు సెల్ ఎక్కడో పక్కనున్న గట్టర్లో పడిపోయిందండి. మేం గబగబా రైలెక్కి వాళ్ళని చూశాం. రెయిన్ కోట్ని తల్లికి కప్పి తను మధ్యన నుంచుని ఆ గొడుగుని బాగా పైకెత్తి పట్టుకున్నాడు. అపురూపమైన దృశ్యంలా అనిపించింది. అందులో హిపోక్రసీ లేదు, నటన లేదు, యాంత్రికంగా లేదు, సజీవమైన చిత్రం. రైలు కదిలింది. ఓ గొడుగు కింద ఆ ముగ్గురు అలా నడుచుకుంటూ ఆ చీకట్లో కలిసిపోయారు. పాత కథే అయినా ముగింపు చాలా బాగుంది. ఈసారి అమెరికాలో 1 నెల మాత్రమే ఉండి మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ గుడి, బడి, గ్రంథాలయం. ఇక ముందు నుంచి నా గురించి, నా కోసం బతకాలి. అతనిలాగా ప్రతి క్షణం నా కోసం. కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక, జూలై 2026. ఈ నెల కథ. అతను ఆమె. కలం గంటి భానుమతి గారు. గళం భమిడిపాటి సరిజ్జోత్స్న.